మసాలా చాయ్‌తో పాటు అలా ఘాటైన మసాలా వడ ఉంటే మంచిగా టేస్టీగా ఉంటుంది గదా! సో, ఈరోజు నేను మసాలా వడ రెసిపీ చూపించబోతున్నాను. యూజువల్‌గా మనం ఇంట్లో చేసుకునే దానికంటే కూడా బయట ఎలా చేస్తారో, ఆ టేస్ట్ ఎలా వస్తుందో ఈరోజు నేను వీడియోలో చూపించబోతున్నాను. దీనికోసం ఒక కప్ నేను శనగపప్పుని తీసుకొని నానబెట్టుకున్నాను. సో, కరెక్ట్‌గా 1 కప్ తీసుకున్నాను. సో, బిగినర్స్ కూడా ఈజీగా చేసేయొచ్చు. సో, 1 కప్ తీసుకొని ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని అయ్యేంత వరకు 3, 4 టైమ్స్ మంచిగా వాష్ చేసుకుందాం. సో, ఇలా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉన్నా పోతాయి. సో, ఇలాగా వాష్ చేసుకున్న తర్వాత నేను 5 అవర్స్ వరకు నానబెట్టుకున్నాను. సో, 5 అవర్స్ తర్వాత ఒక మిక్సర్ జార్ తీసుకొని జస్ట్ వాటర్ మొత్తం స్ట్రెయిన్ చేసేసి కొంచెం శనగపప్పుని తీసి పక్కన పెట్టుకున్నాను. సో, మిగిలిన మొత్తం శనగపప్పుని మిక్సర్ జార్‌లోకి తీసుకొని బరకగా కొంచెం చిన్న అల్లం ముక్క వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను. సో, ఈ విధంగా మిక్స్చర్ అనేది ఉండాలి. సో, ఎక్కువ మెత్తగా అయితే వాటర్ అనేది రిలీజ్ అయిపోయి వడలనేవి వాటర్ పీల్చేసి ఎక్కువ ఆయిల్ పీల్చేస్తాయి. ఇప్పుడు ఇందులోకి నేను పక్కన పెట్టుకున్న పప్పును కూడా ఇందులోకి ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాను. చాలా టేస్ట్ వస్తది కాబట్టి నేను ఇలాగ చాప్ చేసుకొని కూడా వేసుకున్నాను. అలాగే గ్రైండ్ చేసినప్పుడు కూడా చిన్న ముక్కను వేశాను. అలాగే పచ్చిమిర్చి తురుముని, కరివేపాకు తురుముని వేశాను. మీ స్పైస్‌కి తగ్గట్టు పచ్చిమిర్చి తురుముని మీరు యూజువల్‌గా మనం ఇంట్లో అయితే కొత్తిమీర వేస్తాం. కానీ బయట దొరికే వడల్లో మాత్రం ఈ సోయ్ ఆకుని వేస్తారు. దీన్నే దిల్ లీవ్స్ అని అంటారు. సో, మనం ఎంతైతే కొత్తిమీర వేస్తామో అదే క్వాంటిటీలో మనం ఈ సోయ్ ఆకుల్ని బాగా మంచిగా కడిగి వాటర్‌లో చాప్ చేసుకొని వేసుకోవాలి. దీనివల్ల మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. అండ్ బయట కొన్న వడలానే ఉంటుంది టేస్ట్. ఇదే ఒక మెయిన్ ఇంగ్రీడియెంట్ అన్నమాట. సో, నేను దీన్ని ఇలా చాప్ చేసుకొని ఇందులోకి వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి తగినంత ఉప్పుని కూడా వేసుకున్నాను. వేసుకున్నాక దీన్ని బాగా మంచిగా కలపాలి. ఇలా కలిపేటప్పుడు మీరు వాటర్ గానీ, ఎక్స్‌ట్రాగా ఆయిల్ గానీ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సో, ఈ విధంగా మంచిగా అన్నీ నీట్‌గా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. సో, ఇప్పుడు వడలు షేప్ ఇవ్వడానికి నేనిక్కడ బనానా లీఫ్‌ని తీసుకుంటున్నాను. దీనికి కొంచెం ఆయిల్ అప్లై చేసి వడ షేప్ అనేది ఇస్తున్నాను. దీని ప్లేస్‌లో మీరు ప్లాస్టిక్ కవర్ అయినా తీసుకోవచ్చు. సో, ఎక్కువ మందంగా కాకుండా ఇలా మీడియం సైజ్‌లో వడని రౌండ్‌గా వచ్చేటట్టు చేసుకోవాలి. మనం బేస్‌లో ఆయిల్ అప్లై చేసాం కాబట్టి ఈజీగా వడ అనేది ఇలా డీమోల్డ్ అయిపోతుంది. ఇక్కడ నేను ఆయిల్ హీట్‌కి పెట్టాను. సో, బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్‌ని మీడియం చేసి అప్పుడు మనం వడలనేది డ్రాప్ చేసుకోవాలి. ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్‌లో పెడితే వడలు బయట నుంచి ఎక్కువ రంగు వచ్చేసి లోపల పచ్చిగానే ఉంటాయి. అలా అని చెప్పి లో ఫ్లేమ్‌లో వడలు పెడితే మాత్రం విరిగిపోతాయి. సో, ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకుంటూ ఒక సైడ్ బాగా కాలిన తర్వాత నెక్స్ట్ సైడ్‌కి తిప్పుకొని క్రిస్పీగా అయ్యేంత వరకు గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. సో, ఇది కొంచెం టైమ్ టేకింగ్ బట్ ఓపికగా మీరు దీన్ని ఫ్రై చేసుకోవాలి. అండ్ కడాయి మొత్తం నిండిపోయేంత వరకు మీరు వడలు వేయొద్దు. సో, ఎక్కువైపోయినా కూడా విరిగిపోతాయి వడలు. సో, ఇదే విధంగా కొంచెంగా ఒక కడాయిలో 5-6 వరకు వేసుకొని కొంచెం గ్యాప్ వదులుకుంటూ మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి క్రిస్పీగా వస్తాయి. అచ్చం బయట కొన్న వడల్లాగా రావాలంటే ఈ విధంగా ట్రై చేయండి. ఖచ్చితంగా వస్తుంది. ఇది నో ఫెయిల్ రెసిపీ. సో, వడతో పాటు మసాలా చాయ్ గానీ, ప్లెయిన్ చాయ్ గానీ సర్వ్ చేసుకోండి. బావుంటుంది. సో, నా ప్రీవియస్ వీడియో ఫ్రెంచ్ ఫ్రైస్ వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. దానికి లైక్ చేసి అందరూ వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీకు ఎలాంటి వంటలు కావాలన్నా నాకు కామెంట్ సెక్షన్‌లో అడగడం మర్చిపోకండి. నేను మీకు చేసి చూపిస్తాను. ఇంగ్రీడియెంట్స్ మొత్తం నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో డీటెయిల్డ్‌గా ఇస్తాను. ఒకసారి చదువుకుంటూ రెసిపీని చేయండి. మీరు ఈ వీడియో ఎక్కడి నుంచి వాచ్ చేస్తున్నారో నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. థాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ Instagram.